హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో వచ్చేసి నన్ను చాలామంది అడుగుతున్నారండి, మీరే బుక్స్ ప్రిపేర్ అవుతారు అండ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కోసం ఆర్పిఎఫ్కి బెస్ట్ బుక్స్ చెప్పండి అనేసి. సో ఈరోజు మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బుక్స్ చెప్తాను. ఇంకా నేను పర్సనల్గా ఫాలో అయ్యే బుక్స్ గురించి కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకి ఆర్పిఎఫ్ సిలబస్ వచ్చేసరికి అర్థమెటిక్ 35 క్వశ్చన్స్, రీజనింగ్ 35 క్వశ్చన్స్, జిఏ వచ్చేసి 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మొత్తం 120 క్వశ్చన్స్ వస్తాయి. 90 మినిట్స్ అంటే 1.5 అవర్ మనకి టైం అనేది ఇస్తాడు. ఇంకా దీంట్లో 1/3 నెగిటివ్ అయితే తీస్తాడు. అంటే 3 ప్రశ్నలు కనుక మీరు తప్పుగా పెడితే ఒకటి కరెక్ట్ అయిన ఆన్సర్ అనేది తీసేస్తాడు. దీన్ని 1/3 నెగిటివ్ అని అంటారు. ఇంకా బెస్ట్ బుక్స్ అయితే వచ్చేసి అర్థమెటిక్ కోసం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అండి. ఇది తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో ఇది కొంచెం డెప్త్లోనే ఉంటుంది. ఎవరైనా ఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఆర్ఎస్ అగర్వాల్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఉంటాయి. చాలా బాగా అర్థమవుతాయి. ఇన్ డెప్త్గా మనకి డీటెయిల్ వైజ్గా ఉంటాయి. ఇంకా చాప్టర్స్ ఉంటాయి, మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. ఒకసారి రిఫర్ చేసి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అయితే బుక్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోటిఫికేషన్ రాగానే మన సిలబస్ ఏముందో తెలుసుకోవాలి. దాని కంప్లీట్ స్ట్రక్చర్ తెలుసుకున్న తర్వాత థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే బుక్స్ కోసం మంచి బుక్స్ అనేవి రిఫర్ చేసుకోవాలి. ఎంత యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ యాప్ ఒక పీడిఎఫ్స్ని ఫాలో అవ్వనా సరిపోదండి. మన బుక్ అనేది మన చేతుల్లో ఉంటే మనం రిఫర్ చేసుకోవడానికి బాగుంటుంది. సో మనకి ఎట్లా లేదనుకున్నా కానీ 6 మంత్స్ టైం అయితే ఉంది. త్వరగా బుక్స్ అయితే తీసుకోండి. ఇంకా నేను టాపిక్ వైజ్ సిలబస్ వచ్చేసరికి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా ఈ వీడియో చివర ఇస్తాను, చూడండి. అండ్ ఇక్కడ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ వచ్చేసరికి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి తీసుకోండి. ఇంకా మీరు కనుక కోచింగ్ తీసుకొని ఉంటే ఇన్స్టిట్యూట్ నోట్బుక్ ఉంది కదా, అవి సరిపోతుంది. ఇంకా ఎవరైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా కోచింగ్ తీసుకోలేని వాళ్ళు ట్రిక్స్ అనేవి మీకు ఏదైనా యాప్ని కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్ కానీ ఒకటి ఫాలో అయ్యి మంచిగా అర్థమెటిక్కి సిలబస్ వైజ్గా ఏమేమి ఉన్నాయో ఆ టాపిక్ని సెర్చ్ చేసి మీకు ఏ ఛానల్ అయితే ఈజీగా ఉందో ఆ ఛానల్లో ఆ టాపిక్స్ అనేవి ట్రిక్స్ తెలుసుకుంటూ ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఇక ఇది లేదు, ఆర్ఎస్ అగర్వాల్ దొరకలేదు అనుకుంటే ఐరిస్ అకాడమీ వాళ్ళది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా బాగుంది. కాకపోతే ఇది కొంచెం లో లెవెల్లో ఉంటుంది. బిట్స్ అనేది మనకి కానిస్టేబుల్కి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఈ రెండు బుక్స్ యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసరికి నేను పైన స్క్రీన్ మీద చూపిస్తాను, చూసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ కోసం మనకి బెస్ట్ బుక్ అంటే ఆర్ఎస్ అగర్వాల్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అండి. మనకి ఆర్పిఎఫ్ సిలబస్లో ఇచ్చిన మొత్తం టాపిక్స్ అనేవి ఇక్కడైతే కవర్ అయిపోతున్నాయి. ఇది మనకి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇంతకు మించి అయితే అడగడు ఎస్ఐలో కానీ కానిస్టేబుల్లో కానీ డెప్త్గా కనుక మీరు ప్రిపేర్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అనేది మనకి ఒక మహాసముద్రం లాంటిది అనమాట. ఈదుతూనే ఉండాలి. ఎక్కడి నుంచి ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ ఇస్తాడో అసలు వాడికే అర్థం కాదు. మనకి ఏదైనా స్టాటిక్ పార్ట్ ఉందా అంటే అది వచ్చేసరికి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఇంకా జాగ్రఫీ అనమాట. ఇవన్నీ టాపిక్స్ కూడా మనకి మంచిగా కవర్ అయ్యే బుక్ ఏది అంటే ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి లూసెంట్ జనరల్ అవేర్నెస్ బుక్ అండి. ఇది ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే దొరుకుతుంది, హిందీ మీడియంలో కూడా దొరుకుతుంది. ఇంకా మనకి కానిస్టేబుల్కి అయితే సరిపోతుంది ఒక బుక్. మీరు కనుక ఎస్ఐకి ఇన్డెప్త్గా కనుక ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే లూసెంట్స్ జనరల్ సైన్స్ బుక్ కూడా తీసుకోవాలి. ఈ రెండు బుక్స్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎస్ఐ వరకు సరిపోతుంది. కానిస్టేబుల్ వరకు అయితే లూసెంట్ బుక్ ఇంగ్లీష్ మీడియం బుక్ ఒకటే తీసుకోండి, సరిపోతుంది. ఇంకా తెలుగు మీడియం వాళ్ళు అయితే హైటెక్ విజయ రహస్యం తెలుగు మీడియంలో దొరుకుతుంది మనకి. ఇంకా S&S పబ్లికేషన్స్ వచ్చి కూడా తెలుగు మీడియంలో దొరుకుతుంది. జీబీకే పబ్లికేషన్స్ బుక్ కూడా తెలుగు మీడియంలో దొరుకుతుంది. ఈ హైటెక్ విజయ రహస్యం అనేది చాలా బాగుంటుంది తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. ఇంకా S&S పబ్లికేషన్స్, జీబీకే పబ్లికేషన్ అనేవి మీ యొక్క ఆప్షనల్. హైటెక్ విజయ రహస్యం అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎంత చూసి చదువుకున్నా సరే మనకి క్లాస్ కనుక విని ఆ తర్వాత బుక్ కనుక రిఫర్ చేసినా లేకపోతే ఆ క్లాస్ నోట్స్ కనుక రాసుకున్నా సరే మనకి మైండ్లో న్యూరాన్స్ అనేవి కనెక్ట్ అవుతాయి అన్నమాట ఆ టాపిక్కి. సో ఆ విధంగా చదువుకుంటే మనకి ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. అలాంటి దానికోసం ఇండియన్ హిస్టరీ షైన్ ఇండియా బుక్ అయితే తీసుకోండి,
సార్ది చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నారు. వాళ్ళ యొక్క యాప్ కూడా ఉంది, షైన్ ఇండియా యాప్. దాంట్లో సార్ యొక్క హిస్టరీ క్లాసెస్ అనేవి చూసి ఆ బుక్ అయితే తీసుకోండి, చాలా బాగా చెప్తారు. ఆర్పిఎఫ్కి ఈ బుక్స్ వరకు అయితే సరిపోతాయండి. ఇంకా నేను పర్సనల్గా ఫాలో అవుతున్న బుక్స్ ఏంటి అంటే లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్ మీకు చెప్పాను కదా, ఇదనమాట. కానిస్టేబుల్ వరకు అయితే సరిపోతుంది. ఎస్ఐ కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే లూసెంట్ జనరల్ సైన్స్ బుక్ కూడా కొనుక్కొని ఆ బుక్ ఈ బుక్ రెండు కలిపి చదువుకోవాలి. మనకి నార్త్ ఇండియన్స్ వాళ్ళందరూ కూడా లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్ని అయితే ఫాలో అవుతారు, ఇంకా చాలా సక్సెస్లు అయితే కొడుతుంటారు ఓన్లీ. ఆ తర్వాత రీజనింగ్ వచ్చేసరికి నేను వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఆర్ఎస్ అగర్వాల్ది అనమాట ఈ బుక్ని అయితే ఫాలో అవుతాను. నేను ఇంగ్లీష్ మీడియంలోనే ప్రిపేర్ అవుతున్నానండి, సో ఈ బుక్ అయితే నాకు బెస్ట్ అనిపించింది. ప్రతి ఒక్క టాపిక్స్ అనేవి దీంట్లో చాలా బాగా అయితే ఉన్నాయి. చూసారు కదా, ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ మనం చదువుకోవచ్చు ఆర్పిఎఫ్లో సిలబస్ని బట్టి. అన్ని టాపిక్స్ అయితే చదవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అయితే ఉంది బుక్. తెలుగు మీడియం అయినా సరే ఇంగ్లీష్ మీడియం అయినా సరే రీజనింగ్ వచ్చేసరికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు, ఈజీగానే అర్థమవుతాయి. అండ్ బుక్ సైజు చూడండి ఎంత ఉందో. బుక్ సైజు చూసి అయితే భయపడొద్దు, మనకి కొన్ని టాపిక్స్ మాత్రమే చదవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ఎగ్జామ్కి మీకైతే పనికొస్తుంది అనమాట ఈ బుక్ అనేది. అండ్ ఇది వచ్చేసరికి మా వారు కోచింగ్ తీసుకున్న బుక్ 5 years బ్యాక్. అంటే నేను ఆయన దగ్గర నుంచి తీసుకుంది 5 years బ్యాక్, ఆయన కోచింగ్ తీసుకుంది 10 years బ్యాక్. కానీ అప్పటి నుంచి ఇప్పటికి కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇవి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది, ఆయన ట్రిక్స్ కూడా చాలా బాగా రాశారు. సో ఈ బుక్ని అయితే చించి చాట చేశాను. 5 సంవత్సరాల నుంచి ఇదే బుక్లో కదా చదువుతున్నాను. వచ్చిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కల్లా రాస్తూనే ఉన్నాను. సో నాకు ఇంట్లో పరిస్థితులు బాగలేక నేను కొంచెం 2-3 మార్క్స్లు అలా కట్ ఆఫ్ అనేది మిస్ అవ్వడం జరుగుతుంది. మీకు ఏ బుక్స్ మీతో ఉంటే ఆ బుక్స్ని అయితే ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. నేను ఈ బుక్ని ఫాలో అవుతూ మంచి మంచి యాప్స్ని లేదా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతాను. యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఫాలో అవుతాను నేనైతే అర్థమెటిక్ కోసం. అనే దాంట్లో చాలా బాగా మనకి అర్థమయ్యే విధంగా మరీ ఎక్కువ ట్రిక్స్ తోటి మనకి అర్థం కాకుండా ఇచ్చేవాళ్ళు కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అన్నయ్య చాలా బాగా అయితే చెప్తారు. నేనైతే అది ఫాలో అవుతున్నాను పర్సనల్గా. సో ఇంకా మా ఆయన ఇన్స్టిట్యూట్ బుక్ అయితే ఫాలో అవుతాను. ఏదో నామమాత్రానికి ఇలా పెట్టాలండి, ఏమనుకోకండి బుక్ని చూసి. ఇదిగోండి, దీంట్లో వచ్చేసరికి సిలబస్ మొత్తం కూడా ఇక్కడ రాశారు. ప్రతి ఒక్క సిలబస్ దాంట్లో ఉన్న మనకి ఆర్పిఎఫ్లో ఉన్న టాపిక్స్ వరకు ఇక్కడ కవర్ అయిపోయాయి. ఈ బుక్ ఒక్కటే చూసుకుంటే సరిపోతుంది నాకైతే. సో దీంట్లో ట్రిక్స్ అనేవి చాలా బాగా రాశారు ఆయన, భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఇది. సో ఇదండి, నేనైతే పర్సనల్గా ఈ బుక్స్ని అయితే ఫాలో అవుతున్నాను. మీరు అనుకుంటారు, అరే ఎందుకు ఈ బుక్స్ అన్నీ, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో 4 బిట్స్ చూసుకుంటే సరిపోతుంది, 500 బిట్స్ అనేసి 7 parts బిట్స్ అనేసి ఈ విధంగా వస్తుంటాయి యూట్యూబ్ ఛానల్లో, ఆ బిట్స్ వరకు చూసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. అలా కాదండి, డెఫినెట్గా మీతో బుక్స్ అయితే ఉండాలి. ఎన్ని సెల్లులో వీడియోలు చూసినా సరే అవన్నీ మనం రాయలేము, రాసినా కానీ గుర్తు ఉండదు నాకు తెలిసి. ఒకసారి చూసి వదిలేస్తే అయితే అసలు గుర్తుండదు. మనతో ఉండాల్సింది బుక్స్ అనమాట. సిలబస్ తెలుసుకోవడం, తర్వాత బుక్స్ దగ్గర పెట్టుకోవడం, టాపిక్ వైజ్గా చూసుకుంటూ రాసుకోవడము. ఈ విధంగా అండర్లైన్ చేసుకుంటూ ఆ తర్వాత మనకి నోట్బుక్లో మనకి పర్సనల్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ వీక్లీ వన్స్ వాటికి రివిజన్ ఇచ్చేసుకుంటూ, ఇంకా మాక్ టెస్ట్ వీక్లీ 1 మాక్ టెస్ట్ ఇచ్చేసుకుంటూ, ఇంకా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అస్సలు మిస్ చేయొద్దు. నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్ పైన స్పెషల్గా ఒక వీడియో అనేది చేస్తాను, అవి ఎంత ఇంపార్టెంట్ అండ్ ఇంకా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కంప్లీట్గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ని ఫాలో అవ్వాలి అనుకుంటే వాళ్ళకి మన ఛానల్ని రికమెండ్ చేయండి. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ గురించి కొంచెం అవేర్నెస్ పెంచండి.
మన సౌత్ ఇండియన్స్ వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ధీటుగా పోటీ పడాలి అనేదే నా ఉద్దేశం. సో నా తరపు నుంచి చిన్న చిన్న మోటివేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇంకా జనరల్ అవేర్నెస్ టాపిక్ వైజ్ సిలబస్ వెయిటేజ్ అనేసి వీడియో అప్లోడ్ చేశాను, కానీ కొంతమంది దానికి సరిగా కనపడట్లేదు అంటున్నారు. సో బై మిస్టేక్ దాని యొక్క రేషియో అనేది తప్పుగా అప్లోడ్ చేశాను. ఇప్పుడు అర్థమెటిక్ వచ్చేసరికి పర్సంటేజ్ 3 to 4, సింపుల్ ఇంట్రెస్ట్ 2 to 3, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 to 3, బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, టేబుల్స్ ఉంటాయి కదా, వాటి నుంచి 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఏరియాస్, వాల్యూమ్స్ నుంచి 5 to 6, సింప్లిఫికేషన్స్ 7 to 8, యావరేజెస్ 2 to 3, డివిజిబిలిటీ 2 to 3, ప్రాఫిట్ అండ్ లాస్ 3 to 4, రేషియో అండ్ ప్రపోర్షన్స్ 3 to 4, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 2 to 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా రీజనింగ్ వచ్చేసరికి మనకి 35 మార్క్స్ వస్తుంది, అర్థమెటిక్ వచ్చేసరికి 35 మార్క్స్ వస్తుంది. రీజనింగ్లో సిలాజియం వచ్చేసరికి 2 to 3, బ్లడ్ రిలేషన్స్ 3 to 4, నెంబర్ సిరీస్ 3 to 4, పేపర్ అండ్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ 2 to 3, ఎనాలజీ 3 to 4, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ 2 to 3, క్లాసిఫికేషన్స్ 1 to 2, ఇంకా ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ టెస్ట్ 2 to 3 అయితే వస్తాయి. ఇంకా స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ వచ్చేసరికి 2 to 3, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ వచ్చేసరికి 3 to 4, డైస్ 1 or 2, సిట్టింగ్ అండ్ అరేంజ్మెంట్ 2 to 3, ఇంకా ఇన్ఈక్వాలిటీస్ 2 to 3, పజిల్స్ 2 to 3 అయితే వస్తాయి. ఇంకా జనరల్ అవేర్నెస్ టాపిక్స్ వచ్చేసరికి చెప్పాను కదా, ఇది ఒక మహాసముద్రం లాంటిదని చెప్పేసి. ఇంకా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి చూసుకున్నట్లయితే 12 మార్క్స్ దాకా అడుగుతున్నారు. హిస్టరీ నుంచి 8 మార్క్స్, పాలిటీ 8 మార్క్స్, జాగ్రఫీ ఓల్డ్ ఇండియన్ 2 చూసుకోవాలి 7 మార్క్స్కి వస్తాయి, ఎకానమీ 4 మార్క్స్, ఇంకా జనరల్ సైన్స్ వచ్చేసరికి 12 మార్క్స్కి వస్తాయి మనకి. సో ఈ విధంగా ఉంటుందండి టాపిక్ వైజ్ సిలబస్ వెయిటేజ్ అనేది. చెప్పాను కదా, బెస్ట్ బుక్స్ కొనుక్కొని ఈ టాపిక్స్ అనేవి కవర్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్లో క్లాసులు అయితే ఫ్రీగా మనకి అవైలబుల్గా ఉంటాయి, వాటిని చూడండి, మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో జాబ్ కొట్టండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.